యుద్ధం తర్వాత పాండవులు ముఖ్యంగా యుధిష్ఠరుడు తీవ్ర దుఃఖంలో నైతిక సందిగ్ధంలో ఉన్నందువల్ల పాండవులు కౌరవుల అంత్యక్రియలు నిర్వహించలేదు. బంధువులైనప్పటికీ యుద్ధం కారణంగా కౌరవులతో వారి సంబంధం చెడిపోయింది. అందువల్ల యుధిష్ఠరుడు పాండవుల కౌరవుల అంత్యక్రియలు ఆచారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పాచికల ఆట, ద్రౌపదిని అవమానించడం వంటి సంఘటనలు వారి మధ్య భారీ చీలికను సృష్టించాయి. అందుకే పాండవులు కౌరవులను దహనం చేయడం సరికాదని నిర్ణయించుకున్నారు. యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుడి కుమారుడు, కౌరవుల సవతి సోదరుడు కాబట్టి యుయుత్సునికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను అప్పగించాడు. యుయుత్సుడు యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచాడు. అయినప్పటికీ అతను రెండు వైపులా ఉన్నట్లుగా తటస్థంగా నిలుస్తూ తగిన వ్యక్తిగా చేశాడు. ఈ కారణంగా యుయుత్సుడు అంత్యక్రియలు నిర్వహించడం సముచితమని యుధిష్ఠరుడు భావించాడు. మహాభారతంలోని స్త్రీ పర్వం 25వ సెక్షన్ ప్రకారం యుయుత్సుడు కురు కుటుంబంలోని మిగిలిన సభ్యుల సహాయంతో వేద సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని తెలుస్తోంది. మహాభారతం ఆది పర్వంలోని 63వ సెక్షన్ ప్రకారం యుయుత్సుడు బానిస కుమారుడు కాబట్టి రాజకుటుంబంలో అతని హోదా భిన్నంగా ఉండేది. కౌరవులు అతన్ని చిన్నప్పటి నుంచి తమ నుంచి దూరంగా ఉంచారు. వాళ్ళు అతనితో బాగా వ్యవహరించలేదు. దీన్ని వికర్ణ అని కూడా అంటారు. కౌరవులు దహనమైనప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. యుయుత్సుడు చేస్తున్న కౌరవుల దహన సంస్కారాలు ధృతరాష్ట్రుడు వ్యతిరేకించలేదు. వారిద్దరూ కూడా అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించాలని, తద్వారా చనిపోయిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. దుఃఖంలో మునిగిన గాంధారి, ధృతరాష్ట్రుడు కలిసి యుయుత్సుడు అంత్యక్రియలు చేయాలనే పాండవుల నిర్ణయాన్ని అంగీకరించారు.